హోంవర్క్ అది ఇంటికి వెళ్ళిన తర్వాత రాయాలి. ఓకే, హోంవర్క్. రైట్. ఓకే, సో రిటైలింగ్ వచ్చేసి రిటైలింగ్ చూద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ దెన్ మనం డైరెక్ట్ గా బ్యూటీ ఆఫ్ బిఎస్ఆర్ కి వెళ్ళిపోదాం. రైట్. సో ఇక్కడ కనిపించే క్వశ్చన్ ఏంటి అక్కడ? డూ యూ ఫైండ్ ద ప్రొడక్ట్ రిటైలింగ్ ఇస్ టఫ్? yes or no? Do you find product retailing tough? yes or no? no, yes. So answer లేదు కాబట్టి సగం yes సగం no, 50-50. right? yeah, it is tough. right. so do you feel confused on how to pitch the Ved products? so Ved products ni sales increase చేయడంలో కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ గా ఉన్నారా? క్లియర్? yeah, super. okay, does your warm market ignore you, sometimes fun of you? so మన మార్కెట్ అంటే మన వామ్ మార్కెట్ అంటే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మనకు బాగా దగ్గర నియర్ అండ్ డియర్ వాళ్ళకి మనం ఏ ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు మన ప్రొడక్ట్ ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ సమ్ టైమ్స్ ఫన్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనకు హెల్త్ బాగలేకపోతే ఏంట్రా ఈ రోజు నువ్వు వేది తాగలేదా, వేది నేచర్ తాగలేదా అని ఫన్ కూడా చేస్తూ ఉంటారు. అవునా కదా? yes, does your warm market ignore you and sometimes fun of you? okay, do you find difficult to get good quality buyers? అంటే పర్ఫెక్ట్ గా కొనే వాళ్ళు దొరుకుతున్నారా, దొరకట్లేదు? గుడ్ క్వాలిటీ బయర్స్ ఉన్నారా లేదా? లేరు. ఉన్నారు. సో ఆన్సర్ చెప్పట్లేదు. ఓకే, లేరు. ఓకే, డూ యూ ఫీల్ కన్ఫ్యూజ్ ఆన్ వాట్ కంటెంట్ టు పోస్ట్ టు అట్రాక్ట్ ద బయర్స్? మన సోషల్ మీడియాలో ఎట్లాంటి పోస్టులు పెట్టి మన బయర్స్ ని అట్రాక్ట్ చేయాలి అనే విషయం మనకు క్లారిటీ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఓకే, ఒక డిజైన్ చేసిన పోస్టర్ కింద ఫోన్ నెంబర్ మార్చి పెట్టేసుకుంటాం. రైట్. సింపుల్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకే, కంటెంట్ కాపీ రైట్స్ ఇష్యూ లేకుండా కాపీ పేస్ట్. ఓకే, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? 100% ఫాలోవర్ అప్లై, నాట్ ఈవెన్ 99% అని చెప్పుకున్నాం కదా. రైట్. సో కెరీర్ పాత్ ఆల్రెడీ అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, మన దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఏంటి? స్టార్ ఎప్పుడు వస్తుంది? 1 పైన క్లిక్ చేయండి. మౌస్ ఉంది. సో స్టార్ ర్యాంక్. సో స్టార్ ఎప్పుడు వస్తుంది మనకి? ఓకే, 10 యూనిట్స్ 10 యూనిట్స్ 10 units, 10 units, maximum income 2,500 and reward income is 1,000 rupees and brag achievement bonus is 500. So leadership meet అనేది eligibility first 3 ranks eligibility ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనకి క్యూములేటివ్ గా సో ఎంత వస్తుంది? 4,000 రూపీస్ వస్తుంది. yes, ఓకే, ఫస్ట్ స్టార్ కంప్లీట్ చేసాం. ఓకే, కెరియర్ పాత్ ఇన్ Ved Elixir. ఓకే, నెక్స్ట్ ఈజ్ అవర్ సెకండ్ ర్యాంక్ ఈజ్ బ్రాంజ్. So bronze matching 25. ఇది cumulative నా? yes, cumulative. first 10 complete చేసాం. okay, next 15. okay, 25 matching. okay, మనకి మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 3,750 వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి వాలెట్ అండ్ టీ-షర్ట్ 1,500 వర్క్. ఓకే, ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ 750. ఓకే, మనకి టోటల్ క్యూములేటివ్ గా వచ్చేసి ఎంత వస్తుంది? ఇక్కడ 10,000 రూపీస్ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ మన థర్డ్ ర్యాంక్ ఏంటండి? సో అందరూ బ్రాంజ్ అండ్ డెమో ప్రతి ఒక్కరికి ప్లాన్ తెలుసు. ఓకే, వాట్ ఇస్ థర్డ్ ర్యాంక్? సిల్వర్. ఓకే, సిల్వర్ మ్యాచింగ్ 125 ఆల్రెడీ మనం 25 కంప్లీట్ చేసాం. మనకి మ్యాచింగ్ ఇన్కమ్ 25,000 అండ్ రివార్డ్ ఇన్కమ్ 10,000 వర్త్ ఆఫ్ ఫోన్ అండ్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ 2,000 అండ్ లీడర్షిప్ మీట్ 3,000 అండ్ క్యూములేటివ్ గా మనకి 47,000 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్రైమ్ స్టార్. ప్రైమ్ స్టార్. ఓకే, ప్రైమ్ స్టార్ మ్యాచింగ్ 475 125 కంప్లీట్ చేసాం. 350 మ్యాచింగ్ ఇన్కమ్ 87,500 రూపీస్ అండ్ రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి 35,000 ల్యాప్టాప్ ప్రొజెక్టర్ అండ్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ 30,500 రూపీస్ అండ్ లీడర్స్ మీట్ వచ్చేసి 4,000 రూపీస్. సో నెక్స్ట్ క్యూములేటివ్ గా మనకి 1,83,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాక్టరీ విజిట్ అనేది 2 days ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి రూబీ. సో ఫిఫ్త్ ర్యాంక్ ఈజ్ రూబీ. సో వాట్ ఈస్ ద మ్యాచింగ్ ఫర్ రూబీ?
ఓకే రూబీ డైరెక్టర్ 975 మ్యాచింగ్. ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ 1,25,000. సో నెక్స్ట్ 50,000 worth of bike. నెక్స్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ 20,000. లీడర్స్ మీట్ వచ్చేసి 5,000 ఇస్తుంది. మన క్యూములేటివ్ గా 3,78,000. సో ఇక్కడ వచ్చేసి గోవా 3 days and 2 nights తీసుకెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాటినం డైరెక్టర్. ఓకే 6th rank is platinum director. So platinum director matching 3734 okay matching. So ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 6,25,000 వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ 2,25,000 వస్తుంది పర్ కార్. అండ్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 1 lakh వస్తుంది. ఓన్లీ మనకి ర్యాంక్ అండ్ రివార్డ్ ఈ ర్యాంక్ అచీవ్ చేసినందుకే 2,25,000 అండ్ రివార్డ్ ఇన్కమ్ అండ్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ 1 lakh వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ మీట్ వచ్చేసి 12,500 వస్తుంది. క్యూములేటివ్ గా మనకి ఇక్కడ 13,28,000 అనేది వస్తుంది. ఓకే టూర్స్ వచ్చేసి మనకి థాయిలాండ్ 4 days and 3 nights తీసుకెళ్తారు. సో నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి పెరల్ డైరెక్టర్. ఓకే పెరల్. సో మ్యాచింగ్ సార్ 8975 right super sir very good. Okay 8975 matching. Okay matching income 13,75,000 and reward వచ్చేసి 5 lakh car and rank achievement bonus 2,25,000 and leaders meet 25,000. So cumulative bonus cumulative గా మనకు వచ్చేది 34,28,000 అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నేను తీసుకునేది మొత్తం కూడా ఓన్లీ 10% సార్. మనం రూపీ అయిన తర్వాత మనకి 12% వస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో నేను ఓన్లీ 10% మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం పెరల్ కంప్లీట్ చేస్తామో ఎస్తోనియా 4 days and 3 nights తీసుకెళ్తారు. సో దిస్ ఈస్ ఎస్తోనియా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ 8th ర్యాంక్ వచ్చేసి ఎమరాల్డ్ డైరెక్టర్. సో ఎమరాల్డ్ మ్యాచింగ్ సార్ ఫోన్ లో చూడమని చెప్పాలి 17,675 మ్యాచింగ్. సో ఇక్కడ మ్యాచింగ్ ఓన్లీ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ 21,75,000 వస్తుంది. రివార్డ్ వచ్చేసి మనకి 8 lakhs for car and rank achievement bonus 3,70,000. లీడర్స్ మీట్ 30,000 లీడర్స్ మీట్ ఇస్తుంది సార్. అంటే ఆ లీడర్స్ మీట్ ఏ లెవెల్లో ఏ కంట్రీలో ఉంటుందో ఒకసారి చూసుకోండి. 67,73,000 అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది ఎమరాల్డ్ డైరెక్టర్ తర్వాత. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ లో ఇక్కడ మనకు వచ్చేసి దుబాయ్ 4 days and 3 nights ఇస్తున్నారు. ఎక్సలెంట్ కంట్రీ దుబాయ్. సో నెక్స్ట్ సఫైర్. సూపర్ ఉంది కదా సఫైర్. ఓకే సఫైర్ మ్యాచింగ్ సార్ 33,575. సో మ్యాచింగ్ ఇన్కమ్ 39,75,000 అండ్ రివార్డ్ వచ్చేసి 15 lakhs for car. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ 7,10,000 అనేది వస్తుంది. లీడర్స్ మీట్ 40,000 రూపీస్. క్యూములేటివ్ గా మనకి ఎంత వస్తుంది 1,29,58,000. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వచ్చేసి సింగపూర్ 4 days and 3 nights. సో సింగపూర్. నెక్స్ట్ వచ్చేసి డైమండ్. ఇందాక నుంచి అందరూ డైమండ్ 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 అంటున్నారు. సో ఈ డైమండ్ అచీవ్ చేయడానికి మనం చేయాల్సినటువంటి మ్యాచింగ్. సో ఎంతమంది రెడీగా ఉన్నారు సార్? నేను ఫస్ట్ డైమండ్ అవ్వడానికి. ఫస్ట్ ఎవరు డైమండ్ అవుతారు? సూపర్ సార్. ఒక్కసారి మీ అందరికి బిగ్ అప్లాజ్ ఇచ్చుకోండి. సో సూపర్ 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 సూపర్. సో ఈ దీంట్లో కంప్లీట్ క్యూములేటివ్ సార్. నో ఫ్లెష్ అవుట్. ఎక్కడ కూడా ఫ్లెష్ అవుట్ అనే మాట లేదు. సో మనం చేసుకుంటా పోతే కంప్లీట్ యాడ్ అవుతూ ఉంది అండ్ బల్క్ గా ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ 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 కంపెనీ. సో సూపర్ 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 కంపెన్సేషన్ ప్లాన్. సో ఇంత అల్టిమేట్ కంపెన్సేషన్ ప్లాన్ ఇండియాలోనే లేదు రైట్. సో ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్ 55,425 మ్యాచింగ్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ 54,62,500 వస్తుంది. రివార్డ్ 21 lakhs for car and rank achievement bonus 10 lakhs and leaders meet వచ్చేసి 50,000. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూములేటివ్ గా ఒకసారి చూడండి 2,15,20,500 రూపీస్ వస్తుంది. 2,15,20,500 రూపాయలు వస్తుంది. ఓకే ఇక్కడ మనకి టూర్స్ వచ్చేసి 1 week మకావ్ అండ్ హాంకాంగ్ తీసుకెళ్తారు. ఇట్స్ సూపర్ 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 సార్. సో ఒకసారి ఇక్కడ చూడండి మనకి. సో దీని మీద లైట్ కనిపిస్తుంది. రివార్డ్ ఓన్లీ రివార్డ్ అండ్ ర్యాంక్ ఎంత చూడండి అక్కడ 31 lakhs ఇస్తుంది. 31 లక్షలు ఇస్తుంది. కోపికెంట్. సో కోపికెంట్ ఇద్దరు వెళ్ళచ్చు వైఫ్ అండ్ హస్బెండ్. Yeah. So this is the beauty of our company. This is the beauty of our company. So మిగతా కంపెనీస్ అయితే ఒకళ్ళనే తీసుకుపోతారు. ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళే.
సో ఇక్కడ ఎవరు తీసుకెళ్తారు? ఇద్దరు తీసుకెళ్తారు. సో సూపర్ కదా. సో మనకి ఇక్కడ 54,62,500 రూపీస్ వస్తుంది అండ్ 21 lakhs కార్ వస్తుంది అండ్ 10 lakhs ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వస్తుంది. 50,000 లీడర్స్ మీట్ వస్తుంది. ఇట్లాంటి లీడర్స్ మీట్ 50,000 ఒక్కొక్కరికి ఖర్చు పెడితే ఎట్లా ఉంటుంది సార్ మీట్? సో ఎన్ని డేస్ చేసుకోవచ్చు? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇన్కమ్ ప్లాన్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ రిటైలింగ్ వచ్చేసి ओके वन अनाउंसमेंट फ्रॉम आवर कंपनी सीईओ. अभी प्रसाद साहब आपको एक्सप्लेन कर रहे थे हमारा रिवार्ड सेगमेंट 10 सेगमेंट. सो मैं ये बताना चाह रहा हूँ ये 10 सेगमेंट ही नहीं है, 10 रैंक ही नहीं है डायमंड. अनदर 7 रैंक रेडी है. तो और 7 तो मैं बताऊंगा नहीं, ओनली लास्ट बताऊंगा 17. ओनली लास्ट 17th रैंक का मैं बता रहा हूं. 2 सेकंड आप ट्रांसलेट कर दिया. ओनली 2 रिवार्ड एंड रैंक अचीवमेंट. 2 अमाउंट बताऊंगा, आप जो टीम बोनस है खुद कैलकुलेट कर लेना. द 17th रैंक रिवार्ड इज 9 करोड़ वर्थ बंगलो. and rank achievement bonus is 4.5 crore. And international tour anywhere in the world 1 week with co-applicant. Clear? Thank you. 18th rank achievement bonus 9 crores and 9 crores Bangla. And reward income is 4.5 crores. 4.5 crores. So that is the beauty, that is the strength of our Ved Elixir Global Private Limited. ఆ ర్యాంక్ అచీవ్ చేస్తే ఓన్లీ ఆ మంత్ అంటే ఓన్లీ ఆ 2 ఇన్కమ్స్ కలిపి 13.5 13.5 CR ఓన్లీ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్. అండ్ సో ఫ్లై ఎక్కడికి అనేది సూర్యన్ చెప్పారు. ఎనీవేర్ 1 వీక్ కోఆపరేటివ్ ర్యాంక్ మామూలు క్లియర్గా ర్యాంక్ అచీవ్మెంట్ అంటే ఎక్కడ అడిగితే అక్కడ తీసుకెళ్తారంట. సో సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ. సో రైట్ మాల్దీవ్స్ అప్పుడు కోర్ కమిటీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తారు. రైట్. సో ఇక్కడ వచ్చేసి మనం అంటే సేల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, రిటైల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. రైట్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ సేల్స్, ఐ హావ్ నెవర్ డన్ ఇట్. సో నేను ఎప్పుడు కూడా సేల్స్ చేయలేదు, నేను ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. సో మనం చిన్నప్పుడు సినిమాకి వెళ్ళడానికి మీరు మాట్లాడడం అయిపోతే నేను మాట్లాడతాను. నైట్ 1:05 సో ట్రైన్లు బస్సులు ఫ్లైట్లు టైం అయిపోయాడు. ఓకేనా? అయినా పర్వాలేదు, అయినా గెలవాల్సిందే. సూపర్. రైట్. సో ఇక్కడ నేను ఎప్పుడు కూడా సేల్స్ చేయలేదు ఓకే అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఏమీ సేల్ చేయలేదు, అమ్మలేదు, కొనలేదు, నాకు అసలు సేల్స్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ సేల్స్ అనేవాళ్ళు ఎవరున్నారు? సో మనం చిన్నప్పుడు మనకు కావాల్సిన థింగ్స్ అమ్మని అడిగి తీసుకున్నాం, కన్విన్స్ చేసినాంగా, సినిమాకి పోవడానికి నా నొప్పించినాంగా, లవ్ అంటే లవ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే లవర్ని ప్రపోజ్ చేసేటప్పుడు వాళ్ళు కన్విన్స్ చేశారుగా. మరి ఇవన్నీ సేల్స్ అంటారు రా? కన్విన్స్, సింపుల్ కన్విన్సింగ్, దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఐ కాంట్ కన్విన్స్ ఎనీబడి. నేను అసలు కన్విన్స్ చేయను. ఇక్కడ మనం ఎవరిని కూడా కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీఆర్ హెల్పింగ్ దెమ్, జస్ట్ వీఆర్ హెల్పింగ్ దెమ్. సార్ ఎప్పుడు కూడా సార్ ఈ ప్రొడక్ట్ కొనండి సార్, ఇది వాడండి సార్, ఇది వద్దు సార్. సో వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఏముందో ఆ హెల్త్ ప్రాబ్లం తగ్గడానికి మనం హెల్ప్ చేస్తే చాలు. దాట్స్ ఇట్. మీకు 100% సేల్స్ వస్తుంది. సింపుల్. ఏం చేయాలి? ఈ బాటిల్ తీసుకపోయి సార్ దీనికి ఇది ఉంటుంది సార్, అది ఉంటుంది సార్, కొన్ని ఇది వస్తుంది సార్, అది వస్తుంది, ఎన్ని వద్దు సార్. నీకు కడుపులో నొక్కుందా, నీ గ్యాస్ ట్రబుల్ ఉందా, నీకు ఇంకో ప్రాబ్లం ఉందా, ఇది వాడు తగ్గింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అతనికి హెల్ప్ చేస్తున్నాం. జస్ట్ హెల్ప్ చేయండి, 100% సేల్స్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ రిటైల్, డోంట్ గో ఇన్ డీటెయిల్. సో మీకు కనుక రిటైల్ కావాలి అంటే ఇన్ డీటెయిల్ గా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే, దాంట్లో ఇంగ్రీడియంట్ ఆ ఇంగ్రీడియంట్ ఇవన్నీ వద్దు. ఇది వాడు మీకు డబ్బు తగ్గు, దాట్స్ ఇట్. ఇది వాడు మీకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఇంకేం కావాలో ఇవన్నీ వస్తాయి, నువ్వు మంచిగా.
హెల్త్ మంచిగా అయితే ఆటోమేటిక్ సేల్స్ మనకు నెక్స్ట్ ఆర్డర్ ఆయన ప్లేస్ చేస్తాం, మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరిని కూడా కన్విన్స్ చేయొద్దు, జస్ట్ హెల్ప్ దెమ్. ఓకే, వాళ్ళకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో దానికి హెల్ప్ చేయండి చాలు. ఓకే, పీపుల్ ఆర్ నెగిటివ్. నేను చెప్తే వాడు ఇది నెగిటివ్ అంటాడు, అది నెగిటివ్, ఇట్లాంటి ప్రోడక్ట్ మస్తు వాడడం సార్, ఇప్పుడు మా ఇంట్లో డబ్బాలు కుప్పలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ నీ డబ్బా తీసుకొచ్చిన ఆయన తీసుకోమంటారు. ఓకే అని చెప్తారు అని మనం నెగిటివ్ గా అనుకుంటాం. దాట్స్ ఇట్. ఎవరు కూడా నెగిటివ్ గా ఉండరు, పాజిటివ్ గా ఉండరు, మనం చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్, రైట్? సో నెక్స్ట్ ఈజ్ ఓకే, ఐ డోంట్ నో ద ట్రిక్స్ ఆఫ్ సెల్లింగ్. ఐ డోంట్ నో ద ట్రిక్స్ ఆఫ్ సెల్లింగ్. ఇక్కడ సెల్ చేయడానికి ఏం ట్రిక్స్ లేవు అసలు. దేర్ ఈజ్ నో ట్రిక్ టు సెల్. ఇక్కడ ఎవరు కూడా సెల్ చేయడానికి ట్రిక్స్ ఏమీ లేవు. ఇక్కడ మనం ఏం చేయాలా, ఆ పర్సన్ కి హెల్ప్ చేయాలి. దట్స్ ఇట్. సో మన కాన్సెప్ట్ ఏంటి, హెల్ప్ ద పీపుల్ అంతే. వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను తగ్గించడానికి హెల్ప్ చేస్తే చాలు, ఆటోమేటిక్ మనకి బిజినెస్ వచ్చేస్తుంది. రైట్? సో నెక్స్ట్ వచ్చి ఐ డోంట్ లైక్ సేల్స్. ఐ డోంట్ లైక్ సేల్స్. అసలు మనం సేల్స్ చేయట్లేదు కదా, లైక్ చేయడానికి, లైక్ చేయకపోవడానికి. ఓకే, వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్. ఓకే, జస్ట్ వీఆర్ హెల్పింగ్ ద పీపుల్. ఓకే, రైట్? ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ సేల్స్ కాల్. అమ్మా, ఈ ప్రోడక్ట్ తీసుకోవాలని ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలంటే నాకు మస్తు భయం. రైట్? ఓకే, సో ఇక్కడ మీరు ప్రోడక్ట్ సేల్ చేయడానికి కాల్ చేయాలి అంటే భయం. అదే వాళ్ళకున్న సమస్యను తగ్గించడానికి మీ దగ్గర 100 టెస్టిమోనీలు ఉన్నాయి. డయాలసిస్ పేషెంట్లను కూడా మనం ఇది చేస్తా ఉన్నాం, కోమలో ఉన్న వాళ్ళు కూడా మనం డైన్ చేస్తా ఉన్నాం. రైట్? సో మరి అట్లాంటి టెస్టిమోనీ చెప్పడానికి కాల్ చేయడం ఏంటి, ప్రాబ్లం ఏం లేదు కదా. మనం వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్. ఓకే, జస్ట్ వీఆర్ హెల్పింగ్ ద పీపుల్. రైట్? పవర్ ఆఫ్ పిఎస్ఆర్. దీనిలో మనకి లెవెల్ ఇన్కమ్ అనేది ఉంది కదా, ఎంతమందికి తెలుసా లెవెల్ ఇన్కమ్ గురించి? ఓకే, ఫస్ట్ లెవెల్ ఎంత వస్తుంది, సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్లో, 9th లెవెల్లో, 10th లెవెల్లో 1% వస్తుంది. ఓకే, ఫస్ట్ 3, 2, 1, 4th నుంచి 9th వరకు 0.5 అండ్ 10th ఈజ్. దీనికి ఏమన్నా లిమిట్ ఉందా, అంటే క్యాపింగ్ ఏమన్నా ఉందా? క్యాపింగ్ లేదు కదా. సో ఎంత తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు వరప్రసాద్ అనే వ్యక్తి ఇటొక ఆర్గనైజేషన్ డెవలప్ చేశాడు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎంతమంది ఉంటారు ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు? నాకు ఫస్ట్ లెవెల్లో, సెకండ్, థర్డ్, ఫోర్త్ 16, 32, 64, 128, 256, 512, 1024. సో టోటల్ ఎంత ఉంది? 2056 మెంబర్స్ ఉంటారు. 2056 మంది ఉంటారు. సో ఒకసారి వాళ్ళ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దామా? సో మీరు బోర్డు మీద చూడండి, నేను ఇక్కడ మీకు ఎంత వస్తుందో చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ బిఎస్ఆర్. సో ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 మెంబర్స్. సో ఇప్పుడు నేను ఎంత టీం డెవలప్ చేసిన? 500. సో ఇక్కడ ఓన్లీ నేను ఒక పర్సన్ నుంచి 250 కూడా కాదు, 200 వచ్చింది అనుకున్నాం సార్. సో 200 వస్తుంది. సో ఎంత వస్తుంది సార్ నాకు ఇన్కమ్? 2 lakhs. ఎంత వస్తుంది సార్? సో ఇప్పుడు నా టీం వచ్చేసి 15 డైరెక్ట్ చేశాను. సో ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది? 15 lakhs. సో ఒక్కొక్క టీంలో ఓన్లీ 500 ఉన్నారు. సో కానీ ఒక టీంలో ఎంతమంది ఉండడానికి ఛాన్స్ ఉంది సార్? 2056 ఉంది. సో ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు మీకు 1000 మెంబర్స్ వచ్చారు, ఎంత వస్తుంది సార్? 30 lakhs. సో ఇక్కడ ఒక పర్సన్ నుంచి మనం 200 క్యాలిక్యులేట్ చేసాం. ఒక పర్సన్ నుంచి 300 వస్తే ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది? క్యాపింగ్ ఉందా సార్? ఇది ఎన్ని రోజులు సార్ వచ్చే ఇన్కమ్? వారానికి సార్. ఇది ఓన్లీ 1 వీక్ వచ్చేటటువంటి ఇన్కమ్, సింపుల్ గా డైరెక్ట్ పై నుంచి వచ్చేటటువంటి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ వేదర్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కాంపెన్సేషన్ ప్లాన్ సార్. సో ఇంత డెప్త్ ఉన్నటువంటి ఇన్కమ్ ఇస్తుంది. సో ఒకవేళ ఇన్ కేసు మీరు ఒక 1 year లో ఒక 50 డైరెక్ట్ చేశారు సార్, ఒక 50 డైరెక్ట్ చేస్తే మీకు ఎంత వస్తుందో చూడండి సార్. వారానికి ఎంత వస్తుంది? ఓన్లీ ఒక పర్సన్ నుంచి 300 వస్తాయి. ఎంత? 1,50,00,000 per week వస్తుంది. దేర్ ఇస్ నో క్యాపింగ్. సో ఇక్కడ ర్యాంక్ అచీవ్మెంట్
బోనస్, ఇంకో బోనస్, ఇంకో బోనస్. ఇందాక సార్ చెప్పారు 13.5 crores అని. ఎంత వస్తుంది సార్ వారానికి? మీరు 50 డైరెక్ట్ కొట్టి 1 year లో వాళ్ళ టీం 1000 చేయగలిగితే ఎంత వస్తుంది? 15 కోట్లు పర్ వీక్. సో 4 వారాలకి ఎంత వస్తుంది సార్? 1.5 crores. సో మంత్లీ ఎంత వస్తుంది సార్? 6 crores. 6 కోట్లు వస్తుంది. 6 crores. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ స్టార్ట్అప్ రాయల్టీ. దట్ ఈస్ ద బ్యూటీ. సో దీంట్లో మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ 10 డెప్త్ ఇన్కమ్ అనేది మనకి వస్తుంది. సో దట్ ఈస్ అవర్ కంపెనీ కంపెన్సేషన్ ప్లాన్ సార్. సో అదే మీరు ఒకవేళ 100 డైరెక్ట్లీ కొడితే మీ టీం, ఒక్కొక్క టీంలో 2000 మెంబర్స్ ఉంటే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూడండి. సింపుల్, డోంట్ ఇగ్నోర్ ఎనీథింగ్ సార్. సో సూపర్ అంటే సూపర్ సార్. మన బిఎస్ఆర్ వచ్చేసి సో ఎలా ఉంది సార్ మన బిఎస్ఆర్? ఓకే రైట్. సో యాక్చువల్గా మనం రిటైల్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, రైట్? సో రిటైల్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? రిటైల్ చేస్తా అంటే నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక మెథడ్ చెప్తా. సో మీకు పాసిబిలిటీ ఉంటుంది అంటే అప్లై చేయండి, పాసిబిలిటీ లేదంటే దాన్ని మాడిఫై చేసి అప్లై చేయండి. ఓకేనా? సూపర్, షార్ప్ ఉన్నారు. రైట్. సో ఏం చేద్దామంటే సార్, సో వేదాశ్రమం కానీ అంటే మీ ఇష్టం వచ్చినటువంటి ఒక పేరు పెట్టుకోండి. ఒక 15 to 20 మెంబర్స్ పట్టే హాల్ తీసుకోండి. చైర్స్ ఉన్నా పర్వాలేదు, చైర్స్ లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? మార్నింగ్ 5 o'clock కి యోగా, కపాలభాతి, మెడిటేషన్ అక్కడ ప్లాన్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనకి అంటే లైక్ మనకి ఏదైతే కంపెనీ అంటే ఇవి ఉంటాయి కదా వాకింగ్ చేసే ఏరియాస్, సో ఆ దగ్గరలో ఉంటే ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడున్న కాలంలో షుగర్, బీపీ, థైరాయిడ్ లేని వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. ఏదో ఒకటి ఉంటుంది, కనీసం అక్కడ టచ్ చేసేనే పోతా ఉంటారు. రైట్. సో వీళ్ళందరికీ కూడా యోగా అవసరం, మెడిటేషన్ అవసరం, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అవసరం. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేద్దామంటే మనం ఆ లైఫ్ స్టైల్ అలవాటు చేద్దాం. దాంతో పాటు వాళ్ళకి కావలసినటువంటి మన ప్రొడక్ట్ ని వాళ్ళకి ఇద్దాం. దీనికంటే ముందు ఏం చేయాలంటే ఇందాక సార్ చెప్పారు అవశ్య గింజల మజ్జిగ. ఎంతమందికి తెలుసు హౌ టు ప్రిపేర్ ఫ్లాక్స్ సీడ్ బటర్ మిల్క్? అందరికీ తెలుసు. సో అది మజ్జిగ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఒక 1 week 2 weeks చేసిన తర్వాత ఎవరికైతే ఈ బీపీలు, షుగర్లు ఇవి టెస్టులు చేయించుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి బిజినెస్ రిఫరల్ బిజినెస్ వస్తుంది. మనం తిరగాల్సిన అవసరం, మన కోసమే తిరుగుకుంటూ వస్తారు. ఓకే, ఈ పర్సన్ హెల్త్ మంచిగా అయింది 10 మంది చెప్తారు. ఇంకా సార్ చెప్పారు కదా మంచిగా అయింది, ఎంతమందికి చెప్తారు? 86 మెంబర్స్ చెప్తారు 100కి. సో ఆ విధంగా మనకి రిఫరల్ బిజినెస్ అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఏంటంటే ఒక రూమ్ తీసుకోండి, ఎక్కువ రెంట్ అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఉంటే కంఫర్ట్ గా ఓకే. సో మార్నింగ్ మెడిటేషన్ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి మెడిటేషన్ నేర్పిస్తున్నాం, చేపిస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళకి యోగా చేపిస్తున్నాం, వాళ్ళకి నెక్స్ట్ హెల్త్ టిప్స్ ఇస్తున్నాం, అవసర గింజల మజ్జిగ ఇస్తున్నాం. ఓకే, ఒకవేళ కావాలంటే అవసర గింజల మధ్యకి ఒక 10 రూపీస్ 5 రూపీస్ ఛార్జ్ చేసుకోవాలి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అవసర గింజలు అవన్నీ కలిపి కలర్ చేయాలి, కప్పి ఖర్చు మీకు ఖర్చు అవుతుంది కాబట్టి సో దానికి ఎంత అయితే అవుతుందో అంతే. లేదా మీరు ఏమైనా పే చేయగలిగితే ఫ్రీగా ఇవ్వండి. సో వాళ్ళకి 100% ఆ క్యూర్ అనేది అవుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మేబీ ఫస్ట్ పెట్టినప్పుడు ఇద్దరు రావచ్చు, ఒక్కళ్ళే రావచ్చు, కానీ మన బిజినెస్ మాత్రం అసలు అల్టిమేట్ గా వెళ్తుంది సార్. కావాలంటే ప్రాక్టికల్ గా చేసి చూడండి, 100% రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఎందుకంటే ఇక్కడ మనకి అక్కడ ఉండేది టెస్టిమోనీ. ఓకే, నాకు తగ్గింది అని ఆ పర్సన్ చెప్తాడు. ఇప్పుడు మనం ఇది వాడితే తగ్గుతుందని చెప్పడం వేరు, నేను వాడే నాకు తగ్గిందని చెప్పడం వేరు. సో మనకంటే వాళ్ళు చెప్పింది ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఒకవేళ పాజిబిలిటీ ఉంటే ఇది చేయండి, ఒకవేళ పాజిబిలిటీ లేకపోతే ఇదే విధంగా వచ్చేటట్టు మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ఓకే, జూమ్ సెషన్స్ వీటిలో అయితే వర్కౌట్ కాదు మాక్సిమం అది. ఓకే, వాటిని యోగా నేర్పిస్తాం, ఇంకోటి నేర్పిస్తాం అంటే వచ్చేవాళ్ళు వస్తారు, ఫోన్ ఆన్ చేసి నిద్రపోతాం. రైట్. సో ఈ విధంగా మనం రిటైల్స్ ని 100% ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మళ్ళా ఫస్ట్ చేస్తున్నా. ఓకే, హూ ఆర్ వి అంతేనా? ఏంటి షాప్ పెట్టారా? ఐ మీన్ అదే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.